దేశంలో సార్వత్రిక ఎన్నికల సెమీఫైనల్ కు నగరం ముగింది. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఛత్తీస్గఢ్ లో 2 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 15 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి సాధించుకున్న అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. అయితే ఈసారి కాంగ్రెస్ పట్టు నిలబెట్టుకుంటుందా? బీజేపీ గాడిన పడుతుందా? ఛత్తీస్గఢ్ లో ఎవరు ఏ పార్టీకి చెక్ పెడతారు? ఎవరు జాక్పాట్ కొడతారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. జరిగిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 90 సీట్లకు గాను 68 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్షాల్లో బీజేపీ 15, బీఎస్పీ 2, జనతా కాంగ్రెస్ 5 చొప్పున గెలుచుకున్నాయి. ప్రస్తుత భూపేష్ బఘేల్ ప్రభుత్వం 2024 జనవరి 3 వరకు కొనసాగనుంది. అయితే అక్టోబర్ 13న తొలి విడత నోటిఫికేషన్ వెలువడగా అక్టోబర్ 21న రెండో విడత నోటిఫికేషన్ వెలువడనుంది. నవంబర్ 7న తొలి విడత పోలింగ్ జరగగా నవంబర్ 17న రెండో విడత పోలింగ్ జరగనుంది. పలు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నందున భద్రతా కారణాల రీత్యా 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఈసీ వెల్లడించింది. ఇక డిసెంబర్ 3న ఛత్తీస్గఢ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్లో బలమైన నేతగా ఉన్నారు. ఒకవైపు అధిష్టానానికి విశ్వాసంగా ఉంటూనే మరోవైపు స్థానికంగా పార్టీని బలంగా నిలబెట్టుకొని ప్రాంతీయ పార్టీ నేత తరహాలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, రైతులపై దృష్టి పెట్టి పనిచేయడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక ఫలితాలు అక్కడ పార్టీ నాయకత్వానికి మంచి ఊపునిచ్చాయనడంలో సందేహం లేదు. ఇటీవల ఛత్తీస్గఢ్ బీజేపీ ముఖ్య నేత మాజీ ఎంపీ నందకుమార్ సాయ్ని కాంగ్రెస్లో చేర్చుకున్నారు. తద్వారా ఎస్టీ సామాజిక వర్గంలో పార్టీని బలంగా తీసుకెళ్లే వ్యూహం అమలు చేశారు. అయితే కాంగ్రెస్ ఈసారి అధికారం నిలబెట్టుకున్నా సీట్లు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్ను వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటించాలా వద్దా అనే సంశయంలో బీజేపీ ఉంది. ఎన్నికల ముందు భూపేష్ బఘేల్ను ఢీకొనే కొత్త నాయకత్వం తయారు చేసుకోవడం బీజేపీ నాయకత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ రమణ్ సింగ్ను ప్రకటించినా కాంగ్రెస్ తరఫున సీఎం రేసులో బఘేల్ ముందున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. బీజేపీ గెలవాలంటే ఏదైనా అద్భుతం జరగాలని అభిప్రాయపడుతున్నారు. అయితే బీజేపీ మాత్రం అధికారం కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 21 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది.
అమలు చేసిన ప్రభుత్వ పథకాల ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మరోవైపు అవినీతి ఆరోపణలు, మత మార్పిడులు, హామీలు నెరవేర్చకపోవడం వంటి అస్త్రాలను సంధిస్తూ కాంగ్రెస్ ను గద్దెదించాలని బీజేపీ భావిస్తోంది. బొగ్గు గనులు, ఆవు పేడ సేకరణ పథకం, డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అవినీతికి పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. వాటికి సంబంధించిన కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా వంటి బీజేపీ అగ్రనేతలు ఈ అస్త్రాలను ఎక్కుపెట్టి బఘేల్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ కు ఏటీఎంగా మారిందని ఆరోపించారు. దానికి ధీటుగా కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ సర్కార్ రైతుల కోసం రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన, గోధన్ న్యాయ యోజన, రాజీవ్ గాంధీ గ్రామీణ భూమిహీన్ కృషి మజ్దూర్ కృషి న్యాయ్ యోజన పథకాలను తీసుకొచ్చింది. ఈ పథకాల ద్వారా కాంగ్రెస్ కు ఉన్న సానుకూలత బీజేపీకి సవాలుగా మారింది. ఈ 5 ఏళ్ల కాలంలో ఉపజాతీయవాద భావాన్ని సీఎం భూపేష్ బఘేల్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఛత్తీస్గఢ్ ప్రాంతీయ సాంస్కృతిక సంప్రదాయాలను పెంపొందించడానికి కృషి చేశారు. దీనివల్ల ప్రజల్లో పెరిగిన ప్రాంతీయ భావం కాంగ్రెస్ కు ఉపయోగపడొచ్చు. గత 2 ఏళ్లలో గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతాలు, మరీ ముఖ్యంగా బస్తర్ డివిజన్ నుంచి మత మార్పిడిపై అనేక ఘర్షణలు జరిగాయి. అయితే మత మార్పిడిలకు పాల్పడిన వారిని ప్రభుత్వం కాపాడుతోందని బీజేపీ ఆరోపించింది. 2021లో కబీర్ధామ్ జిల్లాలో, బేమేతర జిల్లాలో మతహింస జరిగింది. దీనిపై అధికార ప్రతిపక్షాలు ఆరోపించుకున్నాయి. అయితే ఈ ఘటనలు ఓటర్లను ప్రభావితం చేయొచ్చు. మద్యాన్ని నిషేధిస్తామనే కీలక ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చని బఘేల్ ప్రభుత్వాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుంది. 2018లో కాంగ్రెస్ కు మహిళా ఓట్లు రావడానికి ఈ హామీ దోహదపడిందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చి మరో కీలక హామీ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. ఇది దాదాపు 1.5 లక్షల మంది ఉద్యోగులను ప్రభావితం చేసింది. దీన్ని కూడా బీజేపీ అస్త్రంగా మార్చుకుంది.
రాష్ట్ర జనాభాలో 52% ఉన్న ఇతర వెనుకబడిన తరగతులు 27% రిజర్వేషన్ కోటా కోసం డిమాండ్ చేస్తున్నారు. సాహు, కుర్మి, యాదవ్ అనే 3 ప్రముఖ ఓబీసీ కమ్యూనిటీలు 2018 ఎన్నికలలో ఎక్కువగా కాంగ్రెస్ కు మద్దతిచ్చాయి. ఈ కోటాను 58% పెంచుతూ బీజేపీ ప్రభుత్వం 2012లో జారీ చేసిన ఉత్తర్వులను ఛత్తీస్గఢ్ హైకోర్టు గత ఏడాది పక్కన పెట్టింది. ప్రస్తుతం ఇది కాంగ్రెస్ కు ఆందోళనకరంగా మారింది. ఇక ఛత్తీస్గఢ్ లో 2,03,00,000 మంది ఓటర్లున్నారు. అందులో పురుష ఓటర్లు 1,01,00,000 మందికి పైగా ఉండగా మహిళా ఓటర్లు 1,02,00,000 మందికి పైగా ఉన్నారు.